వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అడక్కత్తెరలో పోక చెక్కల చెల్లుపోయిన వేణుగోపాల్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎస్పెషల్లీ రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీలో పూర్తి స్థాయిలో ఒక డిఫరెంట్ వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడ త్రిముఖ పోరు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎవరి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశం. అయితే ఈ క్రమంలోనే ఒకవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్, మరోవైపు తోట త్రిమూర్తులు, వీళ్ళిద్దరి మధ్యలో సఫికేషన్ ఫీల్ అవుతున్న చెల్లిపోయిన అట్లా ఈరోజు చూస్తే అసలు ఆయనకి టికెట్ ఉంటుందా లేదా రామచంద్రాపురం నుంచి, అసలు నెక్స్ట్ ఎలక్షన్స్లో చెల్లిపోయిన పరిస్థితి ఏంటి, ఆయన మొన్నటి ఎన్నికల్లో రూరల్కి పంపిస్తే రాజమండ్రి రూరల్కు, అక్కడి నుంచి ఈరోజు మళ్ళీ ఎందుకు ఆయన రామచంద్రాపురం వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా స్థానికంగా వైసీపీ క్యాడర్లో కూడా జరుగుతున్న చర్చ. అసలు ఏం జరుగుతుంది రామచంద్రాపురంలో అనేది మనం ఒకసారి చూస్తే, ఒకప్పుడు రామచంద్రాపురాన్ని పిల్లి సుభాష్ రిప్రజెంట్ చేస్తూ ఉండేవాళ్ళు కాంగ్రెస్ నుంచి, అటు టీడీపీ నుంచి తోట త్రిమూర్తులు, వీళ్ళిద్దరు సీనియర్ నేతలు కూడా, ఒకరు కాపు సామాజిక వర్గం, ఒకరు సెట్టిపల్లి సామాజిక వర్గం. వాళ్ళిద్దరూ ఒకరు గెలిస్తే ఒకరు అపోనెంట్లు ఒకరు ఓడిపోయి ఉండేవాళ్ళు, ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలుస్తూ ఉండేవాళ్ళు రెండు పార్టీల నుంచి. అలా అనేక సందర్భాల్లో జరిగింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత పిల్లి సుభాష్ ఆ రోజున క్యాబినెట్లో మంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం తన మంత్రి పదవి వదులుకొని బయటికి రావడం జరిగింది. ఆయన పార్టీలో చేరడం జరిగింది. అయితే బై ఎలక్షన్స్లో ఆ రోజు తోట త్రిమూర్తుల చేతిలో ఆయన ఓడిపోయారు కూడా. ఆ తర్వాత తోట త్రిమూర్తులు పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తూ వచ్చారు, మళ్ళా గెలిచారు. సో పిల్లి సుభాష్ ఆ ఎన్నికల్లో కూడా 14 ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. దెన్ తోట త్రిమూర్తులే కొనసాగుతూ వచ్చారు. వేరేజ్ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ రోజున పిల్లి సుభాష్ తనకు ఆ టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబట్టారు. ఆ స్థాయిలో ప్రెజర్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది, మీరు ఎమ్మెల్సీని ఇస్తాను, మిమ్మల్ని మంత్రిని చేస్తాను అని చెప్పి ఈయనకను అండ్ దెన్ ఎవరైతే మోపిదేవి వెంకటరమణ ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. హామీ ఇచ్చిన తర్వాత ఆ రోజు అతనికి టికెట్ ఇవ్వలేదు పిల్లి సుభాష్కి. ఇదే సమయంలో తోట త్రిమూర్తులు వచ్చారు సీన్లోకి. తోట త్రిమూర్తులు ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలోకి రావడం జరిగింది. ఎమ్మెల్సీతో కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు. తను ఆ టికెట్ డిమాండ్ చేయడం జరిగింది. రామచంద్రాపురం అంటే ఆ స్థాయిలో వాళ్ళిద్దరికీ కూడా బేస్ ఉంది, ఆ క్యాడర్ ఉంది, ఫాలోయర్స్ ఉన్నారు. కాబట్టి ఆ టికెట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు కూడా ఆ టికెట్ ఇవ్వలేదు. ఆయన తీసుకెళ్లి మండపేటలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. సో మండపేట టికెట్ ఇచ్చింది. మండపేట ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత ఇక్కడ ఎవరు ఇస్తారు టికెట్ అనుకుంటున్నప్పుడు పిల్లి సుభాష్ ఆ రోజు చెల్లుబోయిన వేణుగోపాల్ వైపు మొగ్గు చూపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అతను తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి అతను పార్టీ వాయిస్ వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి వాయిస్ వినిపిస్తూ మార్కులు కొట్టేశారు. కాబట్టి జగన్మోహన్ స్వయంగా అతను సెలెక్ట్ చేశారు. కాబట్టి పిల్లి సుభాష్ కూడా ఇంకేం డౌట్ లేకుండా అతనికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు అతను గెలిచారు. గెలిచిన తర్వాత మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చున్నారు. పిల్లి సుభాష్కి ఎమ్మెల్సీని ఇచ్చి మంత్రిని చేశారు. అయితే ఆ రోజు ఎప్పుడైతే సిఆర్డీఏ రద్దు అనుకున్నప్పుడు సిఆర్డీఏ బిల్లుని, అదేవిధంగా అమరావతి 3 రాజధానుల బిల్లుని కౌన్సిల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆ రోజు కౌన్సిల్ టీడీపీకి బలంగా ఉంది కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ బిల్లుని సెలక్షన్ కమిటీకి పంపించడం జరిగింది. షరీఫ్ ఆ రోజు కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే కౌన్సిల్ రద్దు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొని రద్దు చేసే ప్రయత్నంలో, రద్దు చేయాలంటే తన వైపు నుంచి రిప్రజెంటేషన్ ఉండకూడదు కాబట్టి పార్టీ వైపు నుంచి పిల్లి సుభాష్ని, మోపిదేవిని రిజైన్ చేయమన్నారు. వాళ్ళిద్దరూ మంత్రి పదవులకు రిజైన్ చేసి తమ ఎమ్మెల్సీ పదవులకు కూడా రిజైన్ చేస్తే వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ ఇచ్చి పంపించారు రాజ్యసభకు. మోపిదేవి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు కానీ పిల్లి కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భంలో ఆ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా అక్కడి నుంచి రామచంద్రాపురం నుంచి గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల్కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. ఇది ఒక ఊహించని షాకే పిల్లి సుభాష్కి కానీ ఆయన కొడుకు సూర్యప్రకాష్కి కానీ. అయినా సరే ఆ 2.5 ఏళ్ళు కూడా చెల్లుబోయిన వేణుగోపాల్ మంత్రిగా కొనసాగుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి వెరీ లాయల్ అనే వ్యక్తిగా ఆయన పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో 24 ఎన్నికల సమయంలో కూడా మళ్ళీ ఎగైన్ ఇలాంటి టఫ్ ఫైటే వచ్చింది అక్కడ. ఎందుకంటే మండపేటను నాకు వద్దు, నాకు రామచంద్రాపురమే కావాలి అని తోట త్రిమూర్తులు పట్టుబట్టారు. ఒకవేళ నేను మండపేట నుంచి పోటీ చేసినా నా కొడుకు పృథ్వీకి మాత్రం రామచంద్రాపురం టికెటే ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఇంకోవైపు పిల్లి సుభాష్ ఏమో నా కొడుకు సూర్యప్రకాష్కి ఆ టికెట్ ఇవ్వాల్సిందే అని అడ్డం తిరిగారు. ఇంకోవైపు చెల్లుబోయిన వేణుగోపాల్ నాకు ఇవ్వాల్సిందే ఆ టికెట్, నేను అక్కడి నుంచి పక్కకి వెళ్ళే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన గొడవ పెట్టుకున్నారు. ఈ కన్ఫ్యూజన్లో పిల్లి సుభాష్ ఏకంగా పార్టీ నుంచి వదిలి వెళ్ళడానికే డిసైడ్ అయ్యారు. ఏకంగా నేను వెళ్ళిపోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు. ఎందుకంటే పిల్లి సుభాష్ లాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని లాస్ అయితే అది పార్టీకి డ్యామేజ్ అని గ్రహించారు. అందుకనే ఇటు చెల్లుబోయిని కన్విన్స్ చేశారు. చెల్లుబోయిని తీసుకెళ్ళి రూరల్లో పెడతాం జరిగింది. రాజమండ్రి రూరల్లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అదేవిధంగా చూస్తే గోరంట్ల బుచ్చి చౌదరి చేతిలో ఆయన ఓడిపోయారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ చూస్తే
ఈరోజు అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో మండపేటకి ఆయన్ని పంపించేశారు తోట త్రిమూర్తుల్ని. ఇది ఖాళీగా ఉంది. అప్పుడు పిల్లి సుభాష్ కోరినట్టు పిల్లి సూర్యప్రకాష్కి ఆయన కొడుక్కి టికెట్ ఇస్తే అటుపక్క నుంచి టీడీపీ నుంచి మన వాసంశెట్టి సుభాష్ ఫస్ట్ టైం పోటీ చేశారు. ఆయన గెలవడం జరిగింది. పిల్లి సూర్యప్రకాష్ ఓడిపోయారు. ఇప్పుడు సూర్యప్రకాష్ అక్కడ వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడ ఆయన పూర్తి స్థాయిలో పార్టీని ఏదో కోపం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఇంకోవైపు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అయినా సరే తన కొడుకు ఆ టికెట్ ఇవ్వాలని ఇటు తోట త్రిమూర్తులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక చెల్లిపోయిన రాజమండ్రి రూరల్లో అతను నిజంగానే చెల్లిపోయారు, మొన్న కాలం చెల్లింది అతనికి. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రాజమండ్రి రూరల్లో అంత సీన్ లేదు ఆయనకి, అంతగా కోపం చేసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే మళ్ళీ రామచంద్రపురం వైపు ఫోకస్ పెట్టారు ఆయన. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ఆల్మోస్ట్ ఆయన 4-5 నెలలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనకు రామచంద్రాపురం టికెట్ ఇవ్వండి, రామచంద్రాపురం ఇన్ఛార్జిగా ప్రకటించండి నన్ను అని. జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటి, అతను కలిస్తే అదే అడుగుతారు. కానీ పిల్లి సుభాష్ని సూర్యప్రకాష్ని కాదని ఇతనికి టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరు. సో అందుకే ఈరోజు అటు చెల్లిపోయిన పరిస్థితి అడక్కత్తిలో పోకచెక్కలా తయారైంది. ఫైనల్గా మరి ఇంతమంది రేస్లో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా పిల్లి సూర్యప్రకాష్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే చెన్నుబోయిన వైపు మొగ్గు చూపుతారా, లేకుంటే వీళ్ళిద్దరూ కాదని పెట్టపోరు పిల్లి తీర్చిన విధంగా అటు తోట త్రిమూర్తుల ఖాతాలో ఈ సీటు పడుతుందనేది మాత్రం వైఎస్ఆర్సీపీ రామచంద్రాపురం క్యాడర్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.